హలో ఫ్రెండ్స్, శ్రీదేవి కూతురిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అయితే తన మొదటి సినిమానే ఫ్లాప్ అవ్వడం వల్ల అంతగా సక్సెస్ అయితే అవ్వలేకపోయింది. అంత గుర్తింపు కూడా తెచ్చుకోలేకపోయింది. తర్వాత కూడా చాలా సినిమాలు చేసినా బాలీవుడ్లో అంత సక్సెస్ అయితే అవ్వలేదు. ఇప్పటికీ తనైతే సక్సెస్ గురించి ఎదురుచూపులు చూస్తూనే ఉంది. కానీ టాలీవుడ్లో అయితే దేవర మూవీతో ఒక హిట్ కొట్టిందనే చెప్పవచ్చు. ఆ మూవీ ద్వారా అయితే ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని అయితే సంపాదించుకుంది. ప్రస్తుతం ఈమె అయితే రామ్ చరణ్‌తో అయితే ఒక మూవీలో నటిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ అమ్మడు అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపునైతే తెచ్చుకుంది. ఎంతోమంది అభిమానాన్నయితే సంపాదించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ మధ్య ప్రతి పార్టీలో, ప్రతి దాంట్లో అయితే రచ్చ రచ్చ చేస్తుందన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ముఖేష్ అంబానీ చిన్న కోడలైన రాధికా మర్చెంట్‌కైతే జాహ్నవి కపూర్ తన బాయ్ ఫ్రెండ్‌నైతే పరిచయం చేసింది. మనందరికీ తెలుసు జాహ్నవి కపూర్ ఇంకా రాధికా మర్చెంట్ అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని. రాధికా మర్చెంట్ పెళ్లిలో కూడా జాహ్నవి కపూర్ అయితే రచ్చ రచ్చ చేసిందనే చెప్పవచ్చు. అయితే ఇటీవల వీళ్ళందరూ కలిసి ఒక పార్టీ అయితే చేసుకున్నారు. ఆ పార్టీలో జాహ్నవి కపూర్ తన బాయ్ ఫ్రెండ్‌తో అయితే రచ్చరచ్చ చేసిందనే చెప్పవచ్చు. జాహ్నవి కపూర్ బాయ్ ఫ్రెండ్‌ని రాధికా మర్చెంట్ కూడా పట్టుకొని ఫోటోలైతే దిగిన ఫోటోలు ఇన్‌స్టాలో అయితే జాహ్నవి కపూర్ పోస్ట్ చేసింది. ఇవైతే వైరల్‌గా మారాయనే సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఈ పోస్ట్‌ని చూసి నెటిజన్లు అయితే ఏంటి జాహ్నవి కపూర్, రాధికా మర్చెంట్ ఇంత క్లోజ్‌గా ఉన్నారు అతనితో అనేసి షాక్ అయితే అవుతున్నారు. ఎందుకంటే జాహ్నవి కపూర్ ఇప్పటి వరకు అతను బాయ్ ఫ్రెండ్ అని ఎప్పుడూ రివీల్ చేయలేదు. ఎప్పుడు మేము ఫ్రెండ్స్ అనుకుంటూనే రివీల్ చేసింది. కానీ ఈ మధ్య అయితే జాహ్నవి కపూర్ శిఖర్ పహారియా అనే పేరుతో అయితే చైన్ అయితే వేసుకుంటుంది. ఇంకా వీళ్ళందరూ కలిసి చాలా ఈవెంట్స్‌లో అయితే పాల్గొన్నారు. పార్టీస్‌లో కూడా పాల్గొని చాలా రచ్చ అయితే చేస్తున్నారు. తాజాగా రాధికా మర్చెంట్ పెళ్లిలో కూడా వీళ్ళిద్దరైతే మొత్తం దగ్గరుండి రాధికా మర్చెంట్, అనంత్ అంబానీ పెళ్లి అయితే చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి వీడియోల గురించి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్